ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరిసారిగా నాకు అన్నాడు, నోరు జారింది చివరిసారి అని, మళ్ళీ 4వ విడత అంటున్నాడు. చివరిసారిగా ఆయన భాషలో అక్క చెల్లెమ్మల్ని మోసం చేయడానికి ఈరోజు ఇంకో మీటింగ్కి అటెండ్ అయ్యాడు ఉరవకొండ, అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో. ఆసరా పథకం కింద చివరి విడత 6,000 కోట్ల పైచిలకు మంజూరు చేస్తున్నానని చెప్పాడు. అయిపోయింది చివరి విడత, వెళ్ళిపోవటం ఆయన ఇంటికి. ఆయనే చెప్పాడు నోటితో. ఇవాళ చిక్కటి చిరునవ్వుతో 1 కోటి మంది పైన డ్వాక్రా మహిళల్ని వంచిస్తూ వచ్చాడు. ఇంకా అదే ట్రాన్స్లో ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ బటన్ నొక్కితే నేరుగా మహిళల అకౌంట్లోకి కాదు డబ్బులు పోయేది, నేరుగా వస్తాయి మీ అకౌంట్లోకి అని చెప్తా ఉన్నాడు. వీళ్ళ జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి, వీళ్ళ ప్యాలెస్లకు వెళ్తా ఉన్నాయి. 5 ఏళ్ల పాలనలో లక్షలాది మంది మహిళల కన్నీటికి కారణం ఎవరు? మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి కాదా? మద్యం బ్రాండ్లని, నాసిరకం బ్రాండ్లు తయారు చేసి పేదల జీవితాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో, వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ సంగతి మహిళలకు తెలియదు అనుకుంటున్నావా? డ్వాక్రా సంఘాలు ఇదేదో ఈయన సృష్టిలాగా చెబుతున్నాడు. డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. అది మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. మహిళలకి ఆర్థిక స్వావలంబన, సాధికారత సాధించే దిశగా